అమ్మ అనంతకొండ, నాన్న నల్లగొండ అంతా బాగున్నారా? బాగున్నారా? నువ్వేంట్రా చిక్కిపోయావు? రే నువ్వేరా మన వంశ ప్రతిష్ట నిలపాలి. నాన్న నల్గొండ ఈ పక్క పేరుతో స్నేహం ఏంట్రా నీకు? నువ్వు కింద పడ్డా లేకపోతే చచ్చు వెధవలు. అయినా వీళ్ళతో స్నేహం ఏంట్రా నాకు అర్థం కాదు. చేస్తే కొండలతోనూ పర్వతాలతో చేయాలి, సరేనా? ఇదిగో నేను వచ్చేసరికి ముందర మార్చు. ఇగో డబ్బా, గో బ్యాక్ గో బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇగో బాగా తిను. నీకు బాగా ఆకలింది అనుకో, ఏమి దొరకకపోతే ఈ ముగ్గురిని తిరిగాయి. రై తినలేరా, ఆగండ్రా. అయినా మా అన్నయ్య జోకులు బాగా వేస్తాడు. అదే వాడిలే, అవి జోకులని అతను ఫీల్ అయితే సరిపోతుందా? ఫోన్ లేరా, డబ్బులు ఇచ్చాడుగా, ఎలా ఖర్చు పెడదాం? ముందు సినిమా ప్రోగ్రామ్ పెడదాం. అమెరికా నుండి వచ్చినా మీకు దైవభక్తి ఎక్కువేనండి. ఏ మీకు దేవుడి మీద నమ్మకం లేదా? ఉంది, కానీ దేవుడికి మా మీద నమ్మకం ఉందో లేదో తెలియటం లేదు. నిజంగా దేవుడు ఉన్నాడంటారా? మనిషి ఊపిరి తీసుకుంటేనే బతుకుతాడన్నది ఎంత వాస్తవమో, దేవుడు ఉన్నాడన్నది అంతే వాస్తవం. రాత్రి సినిమాకి వెళ్ళారటగా? సరే, మీలో ఎంతమందికి దేవుడంటే నమ్మకం ఉంది? మీకు నమ్మకం ఉన్నది కాబట్టి మాకు లేదంటే ఏం బాగుంటుంది? మాకు ఉంది. మీరందరూ విఘ్నేశ్వరుడి మీద ప్రమాణం చేయండి. అరే స్వామి, ఇది వరకు మేము ఎన్నో అల్లర్లు చేస్తున్నాం. ఈ క్షణం నుండి అల్లర్లు చేయటం మానేస్తున్నాం. వీరప్పన్ స్మగ్లింగ్ అయినా మానేస్తాడేమో గాని మేము అల్లరి చేయడం అస్సలు మానం. నో 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 నో. ఏరా అల్లరి చేయటంలో తప్పు లేదు. అసభ్యంగా ప్రవర్తిస్తేనే అసహ్యంగా ఉంటుంది. నా మీద మీ అందరికీ ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ రోజు నుంచి అల్లరి చేయమని ప్రమాణం చేయండి. స్వామి, పొద్దున్న అమ్మాయి కామెంట్ చేస్తాను, మళ్ళీ సాయంత్రం బాధపడతాను, మళ్ళీ పొద్దున్న తప్పు చేస్తాను. అంటే తప్పు ఒప్పు మంచి చెడు రెండింటి నువ్వే క్రియేట్ చేసావు. అందుకే స్వామి నీ మీదే భారం వేశాను. స్వామి, అల్లరి ఈ ఏజ్ లో కాక ఏజ్ బారాయిగా చేస్తామా? మేము అల్లరి చేసినా నువ్వే చూసి చూడనట్లు మేనేజ్ చేయాలి. ఓకే, బయలుదేరుతాం గీత, కాలేజ్కి వెళ్ళాలి. అర్రే, ఇలా ప్రమాణం చేసావు, అలా మారిపోయావు. వెరీ గుడ్ మామ. ఇక వెళ్దామా? వస్తావా గీత? హా. ఈ పాట దేనిలో తెలుసారా? నీ సొంత సినిమాలోనా? కాదురా, చిరంజీవి సినిమాలో ఏ పాట? రామ్మ చిల్కమ్మ ప్రేమ మల్కమ్మ. ఎందుకు ఆ పాటను కొని చేస్తున్నావు? చూడరా, వాళ్ళేం చేస్తారా, వాళ్ళ పొంద. అవును, చిన్నగాడు ఎక్కడ కనిపించట్లేదు. ఏంటండి, కొట్టి చంపేస్తారా? అడుపు వచ్చిందని కాన్ఫిడెంట్ గా చెప్పిందని కొట్టాలా చంపియాలా? ఎవడా బేవర్సగాడు? ఎవరో చెప్పవే. చెప్తాను, కానీ మీరు మా ఇద్దరికి పెళ్లి చేయాలి, లేకపోతే నేను చచ్చిపోతాను. మాకు తెలియకుండా ప్రేమించుకున్నారు, మాకు తెలియకుండా సంసారం కూడా చేసేశారు. ఇప్పుడు చచ్చిపోతారా? ఎందుకు? మాకు తెలియకుండా ఇద్దరు లేచిపోండి. మీరు మందలు ఇస్తున్నారా, సలహాలు ఇస్తున్నారా? అడుపు వచ్చాక ఇంకా మందలించడం ఏమిటి? మ్యారేజ్ చేయడమే. ఎవడు వాడు? నాకు తెలుసు. మామ పేకడ తర్వాత ఆడొచ్చు, రండ్రా. రే, ప్రపంచంలో 8వ ఇంత రండ్రా. ఏమైంది? మన తులసిని వాళ్ళ బావ ఒళ్ళు వాచేలా కొడుతున్నారా? ఎందుకు? ఎగ్ స్లిప్ అట మావా. నేను ఎప్పుడో అనుకున్నా మామా, అంత భక్తిగా తులసి కోట చుట్టూ తిరుగుతుందంటే భారతంలో కుంతిలా భర్త లేకుండా పిల్లల్ని కంటుందని ఎక్స్పెక్ట్ చేసావా? మరి చెప్పలేదేంట్రా? మీ డిస్కషన్ ఆపండి. అసలు ఇంతకీ కడుపు చేసింది ఎవరంట? ఎవడో పుస్కిగాడు. ఎవడైతేనే భక్తురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇంతకీ ఆ జేమ్స్ బాండ్ 007 ఎవడ్రా? నేనే. రే, కామెడీ కాదురా, కన్ఫర్మ్. కడుపు చేశాను అనుకుంటున్నావా? నిజంగా చేసావా? చేశానురా. ఓరి బక్క పీనుగా, నీకే కడుపు లేదు కదరా, ఆ అమ్మాయికి ఎలా కడుపు చేశావురా? మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, తొందరపడ్డాం. మేము చేసిన తప్పే. తప్పున్నారా? కాదు, మా ఆవిడ చెప్పుతో కొడతాను. బయటికి రమ్మనంటే లేడంకుల్. ఆ వెనక కూర్చుని ఎదవాడు. ఎప్పుడొచ్చారా? ఏమా అంత యాక్టింగ్ వద్దమ్మా. అన్నమయ్యలో నాగార్జున మించిపోయి యాక్ట్ చేస్తున్నారు. అంకుల్, మీ తులసి అడ్వాన్స్ అయింది అంకుల్. అందుకేరా నిన్ను ముక్కల కింద నరికికుండా మెడలో తాళి కట్టే అవకాశం ఇస్తున్నాను. రే డుంబు, పెళ్లికి ముందు ఎక్కడికైనా పారిపోయాడా? కడుపుతో ఉన్న మా తులసిని నీకిచ్చి పెళ్లి చేస్తా. వద్దు అంకుల్, అంత త్యాగం నేను చేయలేను. వీడిని పారిపోకుండా పట్టుకుంటాను.
ఏరా పుట్టి నువ్వు కడుపు చేసి నన్ను తండ్రిని చేసేలా ఉన్నావు కదరా. రేయ్ మీ అందరికీ కూడా ఇదే వార్నింగ్. పెళ్ళయ్యేదాకా ఎక్కడికి పారిపోకుండా మీరంతా కుక్కల్లా కాపలాగేయాలి. కంగ్రాట్స్ పుట్టి, నీ ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రేమని ఒప్పుకోలేదు, పెళ్లిని ఒప్పుకున్నారు. రెండు ఒకటే. ప్రేమ లేకపోతే పుట్టి తులసితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోకపోతే విన్ని అంకుల్ ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. లేదు, బుడ్డి తులసిని నిజంగా ప్రేమించాడు. వీడేమైనా మజ్నూనా గుండె నిండా ప్రేమించడానికి? ఏరా ప్రేమించే వాళ్ళని పెంపుడు కుక్కలాగా, వీలైతే బాడీ గార్డ్ లాగా ఇంటి ముందు వాచ్మెన్ గా తయారు చేస్తారు మీ లేడీస్. అంతేనా? సినిమాలకి ఎంటర్టైన్మెంట్ ట్రిప్పులకి వాడి డబ్బులు వాడితోనే ఖర్చు చేయించి చివరికి క్యాషియర్ కి శాలరీ ఇచ్చినట్టు ఈ చిన్న స్మైల్ ఇచ్చి మిస్ అయిపోతారు. అందుకే మొగాళ్ళు కూడా వాళ్ళ ఖర్చుకి గిట్టుబాటు చూసుకుంటున్నారు. ప్లీజ్ జుంబు, నాకు ఎంతో మంచి స్నేహితులైన మీరే ప్రేమను కించపరుస్తుంటే నాకు బాధగా ఉంది. ప్రేమ కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేశారు. ప్రేమను తేలిక చేసి మాట్లాడి వాళ్ళని అవమానించకండి. వ్యాలంటైన్స్ చేసిన త్యాగానికి గుర్తుగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటున్నామంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రేమ ఉంది. ఈ సృష్టి అంతమైనా ప్రేమ బతికే ఉంటుంది. హలో, ఇంట్లో ఎవరున్నారు? హాయ్ అంకిత. హాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? FTVలో బూత్ బొమ్మలు చూస్తున్నారు. నోర్ముయిరా జోకులు. MTVలో న్యూస్ చూస్తున్నాం. MTVలో న్యూస్ రాదమ్మా. నాకు తెలుసులే అమ్మా, ఈటీవీలో వస్తుంది. సరే కానీ బోర్ కొడుతోంది, ఏదైనా సినిమాకి వెళ్దామా? పదండి. ఆ, అందరూ కనిపిస్తున్నారు. దుబ్బు ఏడి? వాడు బాత్రూంలో ఉన్నాడు. అమ్మయ్యా, వీళ్ళేరి. ఒరే చంటి, వాడికి ఇష్టమైన ప్లేస్ బాత్రూమ్. అబ్బబ్బబ్బబ్బా, ఒక పని అయిపోయిందిరా బాబు. నీకు అదొక్కటే కదరా పని. హాయ్ డుబ్బు. ఒరే డ్రమ్ము, డ్రెస్ వేసుకొని రావచ్చు కదరా. నీకేంట్రా బాధ? డుబ్బు, ఇదేంటి? పొట్ట, మరి ఇదేంటి? చెస్ట్. సూపర్ బాడీ, మంచి ఫోర్స్ ఉంది. ఫోర్స్ కాదు, అంతా గ్యాస్. ఏడ్చారు జలసి విధవలు. ఇప్పుడు చూడు, ఇరగదీస్తా. అబ్బో, బాడీ సాగుతోంది. అలాగా, ఇప్పుడు చూడు, ఇంకా ఇరగదీస్తా. మళ్ళీ కలుస్తాను. సినిమాకి వెళ్దామని వచ్చిన పిల్లని హాస్పిటల్కి వెళ్ళేలా చేసావు కదరా. అదేంట్రా, ఫుల్ డ్రైవర్ ఉన్నా అంతలా భయపడింది? అడవి ఏనికి డిట్టి డ్రైవర్ వేసినట్టుంది. పరీక్షగా చూస్తే గానీ డ్రైవర్ ఉందో లేదో తెలిసి రావడం లేదు. ఈ బాడీని చూసి పరిగెత్తపోతే ముద్దు పెట్టుకుంటుందా? లేదురా, అంకిత నా బాడీని చూసి షేక్ అయిపోయిందిరా. ఈ రాత్రి ఆమెకి నిద్ర పట్టదు. ఆమెకేంట్రా, మాకే నిద్ర పట్టట్లేదు. ఈ విధవ బుల్డోర్ బాడీతో నిద్రపోయేటప్పుడు ఎక్కడ దొక్కుతామని మాకే భయంగా ఉంది. మమ్మ, నాకు ఒక డౌట్ రా. ఏంట్రా? నా బాడీ వినాయకుడు బాడీ ఒకటే కదరా? మరి అందరు ఆయనకేమో దండం పెడతారు, నాకేమో దండకాలు చూస్తారు. అయిన బాడీకి నా బాడీకి ఏంట్రా తేడా? ఎంత వెట్కారం వద్దు. రేపటి నుంచి చూడు, ఈ బాడీని ఉక్కులా తయారు చేస్తా. ఆ తర్వాత చెప్తాను.